పొద్దుగాల లేచి నాకు చెప్పకుండానే డ్యూటీకి పోతాను. గుణముఖమని సంగతి చెప్తావు. మరి పక్కింటి వాళ్ళ కారు కొనుక్కున్నారు, బండి కొనుక్కున్నారు, సామాన్లు ఇంట్లో సామాన్లు అన్ని తెచ్చుకున్నారు. కొంచెం సిగ్గన్న శర్మాన్న పెట్టాలి. వాళ్ళు ఎట్లా బతుకుతాను, నువ్వు ఎట్లా బతుకుతాను? ఏం లేవు, ఉట్టిగానే గాలికి తిరగగానే అయిపోయిందా? పొద్దుగాల లేచి సిగ్గన్న పెట్టలే దేవుడు. గాలికి నేను ఎక్కడ తిరిగిన్నే? వాళ్ళ తోటలు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటావానే? సిగ్గన్న లేదు నీకు, చిక్కిడి సిగ్గన్న అనిపిస్తలేదు. కొంచెమంది ఇజ్జత్మానం కూడా. అందరు అన్ని కొనుక్కుంటాను. ఓలమ్మలాలో నాకేం కొనుక్కరాలే. కనీసం పండుకుందామన్నా ఈ డొక్కు బెడ్ల వండ పెడతాండు. ఏం చేద్దు బొక్క ఆ డొక్కు బెడ్లో ఏం మంచిగా లేక బొక్కలన్నీ గుంజుక తెస్తాండే. ఇన్ని రోజుల సంసారంలాగా సామాన్లు అన్నది ఎత్తానవా సిగ్గులేనోడా? అబ్బా నీ దండం పెడతా బాంచన్ బుజ్జి, నేనేం తప్పు చేసినో చెప్పు, నీ కాలు మొక్కుతా. ఏం తప్పు చేసినావంటే తెలియదు. అవుల మొక్కపడ పొద్దుగాల నాకు చెప్పిపోలే. అందుకే అది పెద్ద తప్పు, నేరం, ఘోరం. నువ్వు ఎటు పోయినా నాకు చెప్పిపోవాలి. అబ్బరా బిడ్డ, ఇది బుత్తంత దానికి ఇంత లొల్లి చేయబట్టే. దీనికో దండం, దీని పిల్లనిచ్చిన అయ్యవకో దండం.